అజీజ్ నగర్ విద్యాజ్యోతి ఇంజనీరింగ్ కాలేజీలో దారుణం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మాకు శర్మ అందిస్తారు. శర్మ, ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? శివ మహేష్ మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ నివాసి మొయినాబాద్ విద్యాజ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫస్ట్ ఇయర్ కోసం ఇతడు దరఖాస్తు చేస్తున్నాడు. అతని తల్లిదండ్రులు కూడా ఇతన్ని కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరంలో జాయిన్ చేశారు. అయితే ఇటీవల అతడు కొన్ని ఫేక్ సర్టిఫికెట్స్, ఇంటర్మీడియట్ ఫేక్ సర్టిఫికెట్స్ దరఖాస్తు చేశాడు. అందువల్లే జేఎన్టీయు ఇతని దరఖాస్తును నిరాకరించినట్టు కాలేజీ వాళ్ళు అతనికి తెలిపారు. ఆ తర్వాత తల్లిదండ్రులకు తెలియకుండానే పక్కనే ఉన్నటువంటి కాలేజీకి సమీపంలో ఉన్నటువంటి అభినవ్ హైటెక్ కాలేజ్ లో ఇతడు మళ్ళీ బీటెక్ ఫస్ట్ ఇయర్ కి అప్లై చేశాడు. అయితే ఈ వ్యవహారం అంతా తల్లిదండ్రులకు తెలుస్తుందన్న నెపంతోనే ఆ కాలేజీకి సమీపంలో ఇతడు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇప్పుడిప్పుడు వస్తున్నటువంటి సమాచారం మేరకు ఆ కాలేజీలో కొంతమంది విద్యార్థులతో గొడవ పడిన కారణంగానే వాళ్లే ఇతనికి నిప్పు అంటించారు అనేటువంటి సమాచారం కూడా ఒకటి వస్తుంది. దీనికి సంబంధించి మొయినాబాద్ పోలీసులు అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఒక స్పెషల్ టీమ్ ని కూడా అపాయింట్ చేశారు. దాదాపు 85 నుంచి 90% ఇతని వంటికి గాయాలు ఉన్నాయి కాబట్టి అతన్ని ఒక మెజిస్ట్రేట్ ముందు ఇతని వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేస్తారు. ఎందుకంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. 85-90% అంటే కూడా దాదాపు ఇతను పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాబట్టి అతని మెజిస్ట్రేట్ అతని వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉంది. మరి కాసేపట్లో ఆ రికార్డు కూడా చేస్తారు. అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు పోలీసులకు సమాచారం అందించారు. ఇతను ఒంటిపై కిరోసిన్ ఉండి నిప్పుతో పూర్తిగా కాలిపోతున్నాడు అనేటువంటి సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసుకు సంబంధించి 2 అంశాలు బయటకు వస్తున్నాయి కాబట్టి దర్యాప్తులో ఏం విషయం వెలుగు చూస్తుంది అనేటువంటిది తేలాల్సింది. ప్రస్తుతానికి ఉస్మానియా ఆసుపత్రికి కొంతమంది విద్యార్థులు చేరుకున్నారు. అతని తల్లిదండ్రులు కూడా మరి కాసేపట్లో అక్కడికి రానున్నారు. థ్యాంక్ యూ శర్మ.